అవును. ఎందుకంటే దానివల్ల జాప్యం జరుగుతుంది. దాని అంచనా వ్యయాలు కోట్లలో, వందల కోట్లలో పెరుగుతాయి. ఆ భారం అంతా ప్రజలే భరించాలి. సో ఇవన్నీ చూసుకోకుండా వీళ్ళ స్వలాభం కోసం, స్వకీర్తి కోసం, కీర్తి ప్రతిష్టల కోసం, లేకపోతే బిహైండ్ ది కర్టెన్ కొన్ని కిక్ బ్యాక్స్ కూడా ఉంటాయి. ఏ హ్మ్. సంస్థకి మనకి ఆ టెండర్ దక్కించుకునేలా చేస్తారో. అందుకనే ఇప్పుడు ఒకసారి వ్యతిరేకించిన సంస్థ మళ్ళీ నీకెందుకు నచ్చుతుంది అంటే వాళ్ళొచ్చి మీతో మాట్లాడతారు. ఏం హ్మ్. హ్మ్. మాట్లాడతారనేది బహిరంగ రహస్యం మనందరికీ తెలిసిన విషయం. కరెక్ట్. ఆ మాట్లాడిన తర్వాత అప్పుడు వద్దన్న వ్యక్తి ఇప్పుడు చాలా ఇష్టమైన వ్యక్తిగా మారిపోతాడు ఆ పారిశ్రామికవేత్త. సో వాళ్ళు మళ్ళీ ఆ బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారితో చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడేస్తారు. కరెక్ట్. సో మళ్ళీ ఆ క్లిప్పింగ్స్ కూడా మనం వేసుకుంటాం. వేసుకొని అదిగో జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అన్నారు, ఇట్లా అన్నారు అంటారు. కానీ వీళ్ళు వద్దన్న విషయాలు, వీళ్ళు ఏదైతే నేను ఇదే విషయానికి వస్తా, ఎయిర్పోర్ట్ వద్దన్న విషయాన్ని కూడా మరి క్లిప్పింగ్స్ లో వేయాలిగా. హ్మ్. నేను ఒక మాట అడుగుతాను రోజా గారు. జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టారు. అసలు భోగాపురం ఎయిర్పోర్టు నేను కడితే చంద్రబాబు నాయుడు గారు ఎలా క్రెడిట్ తీసుకుంటారు? నిజమే, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా కొంత నిర్మాణాలు జరిగిన మాట వాస్తవం, కొంత అభివృద్ధి కూడా జరిగిన మాట వాస్తవమే. హ్మ్. హ్మ్. కానీ మరి అది ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అప్పుడు గడ్కరీ కామెంట్స్ వేస్తారు, ఎవరైతే జిఎంఆర్ సంస్థ అధినేత ఆయన కామెంట్స్ వేస్తారు. హ్మ్. మరి నేను ఈగలు తోలుకుంటానన్న కామెంట్స్ కూడా వేస్తే జనాలకు వాస్తవాలు తెలుస్తాయి కదా. అదే. చెప్పాలి కదా, నేనే వద్దన్నాను, తర్వాత నేను కావాలన్నాను, నా వైఖరి మార్చుకున్నాను అనేది కూడా చెప్పాలి కదా. యాహ్! ఎర్రబస్సు రాని ప్రాంతానికి నేను ఎయిర్ బస్. ఎయిర్ బస్ ఎందుకు అన్న మాట కూడా ఆయనే కదా. హ్మ్. ఆ కేసులు వేసి అడ్డుకుంది ఆయనే కదా. మరి ఆ క్లిప్పింగ్స్ కూడా వేయాలి కదా. నేననేది ఏంటంటే ఇప్పుడు గతంలో లాగా పత్రికలు మాత్రమే ఉన్నాయి, ఆ పేపర్ క్లిప్పింగ్స్ దొరుకుతాయో లేదో తెలియదు. రైట్. రైట్. అంటే నేను ఒక మాట ఇక్కడ చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు అన్నారో లేదో తెలియదు కానీ ఒకటైతే ప్రాచుర్యంలోకి తెచ్చింది వైఎస్ఆర్, హ్మ్. హ్మ్. లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా తెచ్చారు. ఏంటి వ్యవసాయం దండగన్న చంద్రబాబు అంటారు. హ్మ్. అది ఇన్ని దశాబ్దాలైనా దాన్ని వెంటాడుతూనే ఉంటది అవును. ఆ అవును. కామెంట్. యాహ్! సో మరి జగన్ గారు వీడియో సాక్షిగా అన్నది మరి అది ఎక్కడ మనం వీడియో కనపడదు. చంద్రబాబు నాయుడు గారు అన్నా అనకపోయినా నిజంగా అన్నారేమో నాకే తెలియదు. అంటే అప్పుడు కానీ సోషల్ మీడియా అదే ఇంత yes. ఇదిగా లేదు కదా. అదే చాలా ఇప్పుడు మంది సోషల్ కాంగ్రెస్ మీడియా వాళ్ళు ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ కూడా అదే విషయం మీద కదా, చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా Yes. అన్నాడు, మేము దాన్ని పండగ చేసి చూపిస్తామని చెప్పే కదా వైఎస్ఆర్ అవును, క్యాంపెయినింగ్ అవును. కూడా. రైట్. మస్తాన్ రావు గారు ఒక 2 days బ్యాక్ అనుకుంటా జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. దానిలో పని వైఎస్ఆర్సీపీది, ప్రచారం చంద్రబాబుది, క్రెడిట్ వితౌట్ ఎనీ కాంట్రిబ్యూషన్, అదే చంద్రబాబు పనితీరు, అదే ఆయన రాజకీయ చాణక్యం అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేశారు. అండ్ మోరోవర్ భోగాపురం విమానాశ్రయం కోసం మీరు నిజంగా ఏం చేశారో కనీసం మీ మనస్సాక్షినైనా ఒకసారి అడగండి చంద్రబాబు నాయుడు గారు అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన ట్వీట్లో. ఖచ్చితంగా అన్నారు. అదే నేను అంటున్నా ఇందాక. ఇప్పుడు మనము ఆయన మనసులో ఏముంది, ఈయన మనసులో ఏముంది చూస్తే ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టారు, ఏ కాలంలో ఖర్చు పెట్టారు, ఎప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేశారు, ఎప్పుడు జిఎంఆర్ సంస్థను వద్దన్నాము, ఎప్పుడు కాదన్నాము అనేది కూడా మనం మనసాక్షిని అందరూ అడుక్కోవాలి. ఆయన చంద్రబాబు నాయుడు గారు మనసాక్షిని ఆయన అడగాలి, జగన్మోహన్ రెడ్డి గారు తాను వద్దన్న విషయాన్ని ఆయన అడగాలి. నేను ఇందాక ఆ మాటని కంటిన్యూ చేస్తున్నాను మేడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారని చెప్తాం మనం జనరల్ గా, ఎన్టీఆర్ దగ్గర నుంచి. లేకపోతే ఇందాక చెప్పిన వ్యవసాయం దండగన్నారు. మరి ఇప్పుడు దశాబ్దాలైనా ఆయన వెంటాడుతుందిగా అవన్నీ కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు వీడియో సాక్షిగా అన్నయ్య ఆయన వెంటాడవా? ఆయన కూడా గుర్తుంచుకోవాలి కదా మనం మాట్లాడేటప్పుడు. ఇప్పుడు ఇంకో విషయం కూడా గుర్తు చేస్తా. పోలవరం అనేది కేంద్ర ప్రాజెక్ట్ అండి. కేంద్ర ప్రాజెక్ట్ అయితే దాన్ని చంద్రబాబు నాయుడు గారి కమిషన్ల కోసం రాష్ట్ర ప్రాజెక్ట్ గా తీసుకున్నా, నేను వచ్చానంటే మళ్ళీ కేంద్రానికి అప్పచెప్తానని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అది ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారు. మరి వచ్చిన తర్వాత ఎందుకు ఇవ్వలేదు కేంద్రానికంటే, అదే నవయుగ సంస్థను మార్చి మెగా సంస్థకి ఇచ్చారు కదా. ఎందుకు ఇచ్చారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మనసాక్షి అడుగుతారు? అంటే నేననేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళు చెప్పే మాటలు చేసే చేతలకి చాలా భేదాలు ఉంటాయి. చాలా అసలు మనం ఊహించలేము అనమాట. ఈయనైనా ఇట్లా మాట్లాడింది, గతంలో ఈయనైనా ఉందని. అంటే అసలు ఇవన్నీ పక్కన పెడితే అసలు మీరు ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేక హోదా రావాలి, రాయితీలు ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం, ఏదో మొక్కుబడిగా. ఇప్పుడు రైల్వే జోన్ అన్నారు, ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది, ఇంతవరకు ఒక బిల్డింగ్ లేదు. ఆ రైల్వే జోన్ సంబంధించి ఏదో పేపర్ల మీద వర్క్ జరిగింది కాబట్టి ఫిజికల్ గా ఎక్కడ మనకు కనపడతాయి. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ఉంది, దానికి కేటాయించమని దశాబ్దాలుగా కోరుతా ఉంటారు. ఈ చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ తీసుకోమనండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ తీసుకోమనండి. ఆ మైన్స్ ఎందుకు ఇప్పించలేకపోయారు? మీ వైఫల్యాలు ఏందో కూడా మీ మనస్సాక్షిని అడిగి ప్రజలకు చెప్పండి. ఇద్దరు అవి చెప్పరు. ఈ గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే నేను ఎప్పుడో లెటర్ రాశానంటారు, లేదా కియా మోటార్స్ వచ్చిందంటే నేను గతంలో లెటర్ రాశానంటారు, లేదా ఇప్పుడు కడపలో స్టీల్ ప్లాంట్ వచ్చిందంటే నా వల్లే అవుతుంది చంద్రబాబు నాయుడు గారు చెబుతారు. ఎలా ఇది?
సరే మీరు తేండి. ఈ ఇంజినీరింగ్ కాలేజీల నుంచి ఏటా 4 లక్షల మంది బయటకు వస్తా ఉన్నారు. పాలిటెక్నిక్ కాలేజీలు, డిగ్రీలు చదివిన వాళ్ళందరూ హైదరాబాద్కి వెళ్తున్నారండి పోలోమని, లేకపోతే చెన్నైకో బెంగళూరుకో వెళ్తున్నారు. వాళ్ళని ఆపండి. మీరు ఆ క్రెడిట్ తీసుకోండి. వాళ్ళని ఆపి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగాలు ఇచ్చి మీ ఇద్దరే క్రెడిట్ తీసుకోండి. ఎవ్వరు కాదనరు. గతంలో అలా కాదు కదా. మీరేం చెప్పారు, నిమిషానికి ఎలా మాటలు మార్చారు అనే విషయాలు ప్రజలకి తెలిసిపోతాయి. మీరు ఒక 100 ఛానల్సో, యూట్యూబ్ ఛానల్సో, లేదా మీకు అనుకూలమైన ఛానల్స్లో డబ్బా కొట్టుకున్నా కూడా సాధారణ ప్రజలు ఈరోజు వాళ్ళ ఎవరికి వాళ్ళు పేపర్లుగా, లేకపోతే ఎవరికి వాళ్ళు టీవీ ఛానల్స్గా మారిపోతా ఉన్నారు. వాళ్ళందరికీ వాస్తవాలు తెలుసు. మీ క్లిప్పింగ్స్ అన్ని దాచిపెట్టుకుంటా ఉన్నారు. అవి ట్రోల్ అవుతా ఉంటాయి. అంతేగాని మనం ఒక 10 మంది చేతో, బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ చేతో, లేకపోతే వీళ్ళకి వస్తేనేమో నిమ్మల రామానాయుడు గారి చేతో ఎవరితో మాట్లాడించినంత మాత్రాన ఇవన్నీ వాస్తవాలు కాకుండా పోవు కదా. క్రెడిట్ చోరీ అంటే నేనేమంటానంటే దీనిలో ఇద్దరి భాగస్వామ్యం ఉంది. ఒకరికొకరు తిట్టుకోవడం అనవసరం. ఎందుకంటే 2015లో దీనికి అంకురార్పణ చేసింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని కాదంటారా జగన్మోహన్ రెడ్డి గారు? అసలు ఆలోచన ఎవరిది కాదంటారా? ఆ తర్వాత 2019లో మీరు వచ్చిన తర్వాత మీరు కొంత నిర్మాణాలు చేశారు. దాన్ని ఎవరు కాదనరు. చంద్రబాబు నాయుడు గారు కాదన్నా తప్పే. క్రెడిట్ చోరీ ఏంటి? ఇగో ఈ టైంలో ఇంత జరిగింది, ఆ టైంలో ఇంత జరిగింది, ఇగో మిగతా ఈ వెనకబడిన ప్రాంతాలని ఈ విధంగా అభివృద్ధి చేస్తాం మేము, లేదా ప్రత్యేక హోదా గురించి పోరాడతాం. అట్లా పోరాడరు. అక్కడికి వెళ్ళి 25 మంది పార్లమెంట్ సభ్యులు తలకాయలన్నీ బెండ్ అయిపోతాయి కేంద్రం దగ్గర. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఎవ్వరు డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు. ఎవరు వ్యాపార కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పేది అదే కదా. ఇప్పుడు బీజం చంద్రబాబు నాయుడు వేశారని మీరు చెప్తున్నారు. కానీ ఆయన తన హయాంలోనే సైట్ క్లియరెన్స్ కావచ్చు, తర్వాత కన్సెషన్ ఒప్పందం జిఎంఆర్తో చేసుకున్నది కావచ్చు, ఆ తర్వాత భూసేకరణ కూడా తన హయాంలోనే జరిగింది. దాదాపుగా 1200 కోట్లతో ప్రారంభ పనులను కూడా మేము స్టార్ట్ చేశామని ఆయన చెప్తా ఉన్నారు. కరెక్ట్ మేడం మీరు అన్నది. ఇప్పుడు ఒక్క విషయం, 2004లో శంషాబాద్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. 2008లో దాన్ని ఓకే చేసేసారండి. అంటే నిర్మాణం అయిపోయి కూడా ప్రారంభోత్సవం కూడా చేశారు. అవును. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వచ్చారు. 2024 దాకా శంకుస్థాపన ఎందుకు చేయలేదంటే ఏం చెప్తారు? అక్కడ 4 ఏళ్లలో అంత పెద్ద 10,000 ఎకరాల్లో శంషాబాద్ పూర్తయింది కదా, ఇదే జిఎంఆర్ కట్టారు కదా. మరి ఇక్కడ ఎందుకు పూర్తి చేయాలంటే అది మీ వైఫల్యం కాదా అంటే మరి దానికి ఏం చెప్తారు సమాధానం? అంటే నేననేది ఏంటంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదని చెప్పట్లేదు. ఖచ్చితంగా ఇందాక కూడా నేను చెప్పాను. ఆయన హయాంలో కూడా ఆయన తన వైఖరిని మార్చుకొని అంతకు ముందు ఈగలు తోలుకుంటేదని చెప్పిన విశాఖపట్నానికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ అవసరం లేదని చెప్పిన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జిఎంఆర్ వద్దన్న జగన్మోహన్ రెడ్డి గారు అదే జిఎంఆర్ సంస్థకి ఇచ్చారు. ఎందుకు స్పీడప్ చేయలేదు? ఎందుకు 2004 సంవత్సరాలు తీసుకున్నారు చెప్పండి శంకుస్థాపన చేయడానికి? ఇవన్నీ కూడా ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పాలి. తనకు అనుకూలంగా ఉన్నవి మాత్రమే మాట్లాడుకోవడం, లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అనుకూలంగా ఉన్న మాట్లాడుకోవడం కాదు. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. నేను అదే అంటున్నా, ఇద్దరికి సంబంధించి దీనిలో క్రెడిట్ ఉంది. ఒకళ్ళకొకళ్ళు తిట్టుకోవడం ద్వారా ఏం లేదు. ప్రజలకు తెలుసు వాస్తవాలు. మీరు కాసేపు ఏంటంటే వాళ్ళ పేపర్లో వాళ్ళ అనుకూలంగా రాసుకుంటే కాదు కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఈ జియో ఎప్పుడు వచ్చింది, లేకపోతే ఏవియేషన్ సంస్థ ఎప్పుడు అనుమతులు ఇచ్చింది, లేకపోతే పర్యావరణ అనుమతులు ఎప్పుడు వచ్చాయి, భూసేకరణ ఎప్పుడు జరిగింది, R&R ప్యాకేజీ ఎప్పుడు అమలు జరిగింది, ఇవన్నీ కూడా డేట్ల వైజ్ గా ఉంటాయి. దాన్ని అన్నింటినీ వేయాలి. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఆయనకు అనుకూలమైన వేసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెడితే ఆయనకు అనుకూలమైన వేసుకుంటారు. అట్లా కాదు కదా. మొత్తం జరిగిన 15 నుంచి 2026 రేపు అదే ఈ రోజు జరగబోతున్న ప్రారంభోత్సవం వరకు వరుసగా సిరీస్ రిలీజ్ చేయమండి. ఎవరు వాస్తవం ఎంతో తెలిసిపోతుంది కదా. దీన్ని చేయరు వాళ్ళు ఎవరు కూడా. ఏంటంటే ఎవరికి అనుకూలంగా ఉన్న డేట్లలో ఎవరు చేసింది మాత్రం వాళ్ళే చేసుకుంటారు తప్పితే ఇప్పుడు నేననేది ఏంటంటే మిగతా వాటి మీద దృష్టి సారించండి. ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, చాలా పరిశ్రమలు రావాలి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి, నిధులు లేవు, అప్పులు పాలైపోతుంది. వీటిన్నింటినీ ఎలా అధిగమించాలో ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోండి, లేకపోతే మేము వస్తే చేస్తామని చెప్పండి. ఒకటి రాగానే దాని వెనకాల పడి మేమే చేసామంటే ఇది ఎంతవరకు ప్రజలు హర్షిస్తారు?